బుర్రకథ నిజాయితీ రైతు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు. తన భార్య లక్ష్మితో కలిసి సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు రామయ్య అడవికి వెళ్లి చెట్లు కోస్తూ ఉండగా అతని గొడ్డలి పొరపాటున బావిలో పడిపోయింది. రామయ్య చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నేను ఎలా పని చేస్తాను అని ఆలోచిస్తూ ఏడవసాగాడు. అప్పుడు ఆ బావిలో నుంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. రామయ్య జరిగిన విషయం నిజాయితీగా చెప్పాడు. దేవత బావిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చి, ఇది నీ గొడ్డలినా అని అడిగింది. రామయ్య వెంటనే, కాదు అమ్మా, అది నా గొడ్డలి కాదు అన్నాడు. తర్వాత దేవత వెండి గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదా అని అడిగింది. రామయ్య మళ్ళీ, కాదు అమ్మా, అది కూడా నా గొడ్డలి కాదు అన్నాడు. చివరగా దేవత ఇనుప గొడ్డలిని తీసుకొచ్చింది. అది చూసి రామయ్య ఆనందంగా, అవును అమ్మా, ఇదే నా గొడ్డలి అన్నాడు. రామయ్య నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. ఆమె బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్లన్నీ రామయ్యకే బహుమతిగా ఇచ్చింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసింది. కాని ఒక లోభి వ్యక్తి కూడా అదే విధంగా ప్రయత్నించాడు. అతను అబద్ధం చెప్పడంతో దేవత కోపంగా అతనికి ఏ గొడ్డలీ ఇవ్వలేదు. నీతి: నిజాయితీ ఉన్నవారికి ఎప్పుడూ మంచి ఫలితం లభిస్తుంది.